హృదయంలో, నా ఆలోచనలో, నా తలపులో వాడు ఉండక మానడు. అక్షర రూపముగా దాన్ని చదువాము కదా. మరి క్రీస్తు వారు వెళ్ళిపోయి నేను మరలా వస్తాను కదా, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, పాపాన్ని విడిచిపెట్టి నా కొరకు బ్రతకండి అని ఆయన చెబుతున్నప్పుడు, ఆ పరలోకపు ఆలోచనలు వెళ్ళాలనుకున్నప్పుడు మరి మన కృతజ్ఞత ఏది చెప్పండి? ఒక మనిషి కృతజ్ఞతకి, మనిషి చేసిన మేలుకే జీవితంలో పాదరాశులుగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు రక్తాన్ని చిందించి భూమి మీద మానవుడిగా తిరిగి లేచి మరణించిన తర్వాత మరో బ్రతుకుందని తెలియజేసిన ఆ క్రీస్తును నమ్ముకుంటున్న మనము ఎలా కృతజ్ఞత చూపించాలి చెప్పండి ప్రియులారా? ఇన్ని సంవత్సరాలుగా ఈ మాటలు వింటున్నప్పుడు కూడా మన జీవితాలలో బ్రతుకుతున్న జీవితం కనీసం ఈ రోజైనా జ్ఞాపకం చేసుకోండి. గతించిన సంవత్సరాలు, గతించిన దినాలు, గతించిన పాపరోత జీవితాలు వాటన్నిటిని విడిచిపెట్టి ఒక్కసారి ఈ రోజు మనం హృదయాన్ని తాకి, నాయనా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నా కృతజ్ఞత కలిగిన జీవితాన్ని చూపిస్తాను అని అనగలమా? ఆ విధంగా మనం అనగలిగితే, ఎవరిలాగనాలి అనేది ఆలోచించగలిగితే, యెరూషలేము దేవాలయం పునాదులతో ఉన్నప్పుడు, ఇద్దరు మనుషులు ఆరాధించడానికి వెళుతున్నప్పుడు, ప్రార్థించడానికి వెళుతున్నప్పుడు, ఒక మనిషి ఏమో సరాసరిగా లోపలికి వెళ్ళిపోయి ఏం చెబుతున్నాడు అనేది